So hi everyone, welcome to Sridhar CC. Today class we will discuss the second shift memory based NTPC questions. Okay na? Let's have the look of first question. చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో. ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఒక రీసెర్చ్ సెంటర్ గురించి అడిగారు. దట్ ఈస్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ గురించి అడగడం జరుగుతుంది. సో దట్ క్వశ్చన్ ఈస్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఈస్ లొకేటెడ్ ఎట్ విచ్ ప్లేస్. సో ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందని అడుగుతున్నారు. సో వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ కల్పకం. ఎక్కడుందంటే కల్పకం అనే ప్లేస్లో ఉంది. కల్పకం ఎక్కడుందండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి తమిళనాడు స్టేట్ అని చెప్తాం. సో యాక్చువల్గా ఈ తమిళనాడులోనే సేమ్ తమిళనాడు స్టేట్లో మనకి ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ టైప్ ఆఫ్ కల్పకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది కూడా కల్పకం స్టేట్లోనే ఉంది. కానీ అది వీడు అడిగింది అటామిక్ రీసెర్చ్ సెంటర్ అడిగారు కదా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అడగలేదు. హీ ఆస్క్డ్ అటామిక్ రీసెర్చ్ సెంటర్, దట్ ఈస్ ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్, దట్ ఈస్ బిలాంగ్స్ టు కల్పకం. దెన్ సేమ్ కల్పకం వీ హ్యావ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్, దెన్ సేమ్ ప్లేస్ ఓన్లీ. అట్ ద సేమ్ తమిళనాడు వన్ మోర్ ప్లేస్ ఇస్ దట్ ఈస్ కాల్డ్ కుడంకులం. సో తమిళనాడులో కుడంకులం అనే ఒక ప్లేస్ ఉంది కదా, కులంకులం ఈస్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఈస్ దేర్. సో ద సేమ్ కుడంకులం ప్లేస్ వీ హ్యావ్ ద కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. సో ఇది ఇండియాలోనే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కింద మాట్లాడతాం. దట్ ఈస్ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అంటే తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్, ఆల్రెడీ విన్నో. దట్ ఈస్ 1969లో స్టార్ట్ చేసింది. దెన్ అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో ఏదైతే ఈ అటామిక్ ఇందిరాగాంధీ అటామిక్ పవర్ రీసెర్చ్ పవర్ సెంటర్ మాట్లాడుకుంటున్నామో, అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉందో, సో దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ న్యూక్లియర్ సెంటర్ ఇన్ ఇండియా అని చెప్తాం. సో విచ్ ఇస్ ద ఫస్ట్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ సెంటర్ ఇన్ ఇండియా అంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ బార్క్, దట్ ఈస్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చూసారా, బార్క్. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చూసారు, ఇది ఎక్కడ ఉందండి అంటే వీ నో దట్ ఈస్ టాంబే, దట్ ఈస్ ముంబైలో ఉందని చెప్తాం. సో దాని తర్వాత అంత లార్జెస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఏది అంటే దట్ ఈస్ ఇందిరాగాంధీ న్యూక్లియర్ రీసెర్చ్ అంటాం. అలాగే రాజా రమణి అడ్వాన్స్డ్ న్యూక్లియర్ సెంటర్ ఇది ఎక్కడ ఉందండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ ఇండోర్. సో రాజా రమణి అనే ఒక పర్సన్ ఉన్నాడు, రాజా రమణ. సో రాజా రమణ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్. సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు, ఇది ఎక్కడ ఉందండి అంటే రీసెర్చ్ సెంటర్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండోర్. సో ఇది కూడా ఒక న్యూక్లియర్ సెంటర్ అని మాట్లాడుకుంటాం, ఓకేనా, రీసెర్చ్ సెంటర్ అనేది. దెన్ అలాగే ఇప్పుడు చూడండి, సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది దెన్ 1954లో ఇంతకుముందు అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్గా ఉండేది. దాని తర్వాత దాని పేరు మార్చి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కిందకి 1967లో మార్చారు, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బాబా హోమీ జహంగీర్ బాబా. సో దిస్ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నది. దెన్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇది అడిగారు, దట్ ఆన్సర్ షుడ్ బి కల్పకం అని చెప్తాం. దట్ ఈస్ వన్ మోర్ రాజారమణ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్, ఇది ఎక్కడ అంటే దట్ ఈస్ ఇండోర్ ఇస్ ద ప్లేస్ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్. సో ఈ ప్లేస్లో మనకున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరు కల్పకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే దట్ ఈస్ మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్ అవుతుంది. అండ్ ఇంకొకటి కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా తమిళనాడు స్టేట్లోనే ఉన్నాయి. ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ కుడంకులం, ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ తారాపూర్. ఓకే, లెట్స్ సీ ద హ్యావ్ ద లుక్ ఫర్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సో వేర్ ద కర్లా బుద్ధా కేవ్స్. సో ఈ బుద్ధా కేవ్స్ అనేవి కర్లా కేవ్స్ అంటాం. దిస్ ఇస్ రిప్రజెంటింగ్ ఫర్ ద బుద్ధ. సో బుద్ధుడికి సంబంధించిన స్కల్ప్చర్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో బుద్ధుడికి సంబంధించిన కేవ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ బుద్ధా కేవ్స్ కర్లా బుద్ధా కేవ్ అనేది ఎక్కడుందండి అంటే ఆన్సర్ వచ్చి మహారాష్ట్ర స్టేట్. సో ఇదే మహారాష్ట్ర స్టేట్లో మనకి అజంతా కేవ్స్ ఉన్నాయి, సేమ్ రిప్రజెంటింగ్ ఫర్ బుద్ధ. అజంతా అవ్వచ్చు, ఎల్లోరా కేవ్స్ అవ్వచ్చు, ఎలిఫెంటా కేవ్స్ కానీ, అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా ఈ 3 కేవ్స్ అండ్ నెక్స్ట్ వన్ కర్లా బుద్ధా కేవ్స్, ఇవన్నీ ఎక్కడండి అంటే ద ఆన్సర్ షుడ్ బి మహారాష్ట్ర స్టేట్ అంటాం. సో ఇప్పుడు ఈ అజంతా కేవ్స్ గురించి, ఎల్లోరా కేవ్స్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది ఏంటండి, ఏం మాట్లాడామండి అంటే, సో అజంతా కేవ్స్ అండ్ ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ గాట్ ద దట్ ఈస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటికి 1983లో 1983 సంవత్సరంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ ర్యాంకింగ్ ఇచ్చారు. అలాగే ఎలిఫెంటా కేవ్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఎలిఫెంటా కేవ్స్ ఈజ్ ఆల్సో గాట్ ద, సో శివుడికి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి ఎలిఫెంటా కేవ్స్లో. సో ఇది ఎప్పుడు స్టార్ట్, ఇట్ ఈస్ ఆల్సో గాట్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1987. 1987 సంవత్సరంలో దీనికి కూడా వరల్డ్ హెరిటేజ్ ర్యాంకింగ్స్ రావడం జరిగింది. ఈ అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్తో పాటు ఆగ్రా ఫోర్ట్కి, తాజ్మహల్కి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చాయి. ఇండియాలోనే ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది అంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి అజంతా కేవ్స్ గురించి మాట్లాడుకుంటాం అనమాట, ఓకేనా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, నెక్స్ట్ బిట్సిబి. అండ్ ఇంకో క్వశ్చన్, ఈ ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ 20 రూపాయల కరెన్సీ నోట్ ఉంది చూసారా, ద 20 రూపీ కరెన్సీ నోట్ బ్యాక్ సైడ్ వీ కెన్ హ్యావ్ ద ఎల్లోరా కేవ్స్ ఆర్ దేర్, ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. 2000 రూపీ కరెన్సీ నోట్ బ్యాక్ సైడ్ మంగళయాన్ విల్ బి దేర్. 500 రూపీ కరెన్సీ నోట్ బ్యాక్ సైడ్ రెడ్ ఫోర్ట్ విల్ బి దేర్. 200 రూపీ కరెన్సీ నోట్ బ్యాక్ సైడ్ దట్ ఈస్ సాంచి స్తూపా ఉంటుంది. 100 రూపాయల కరెన్సీ నోట్ వెనక వైపున మనకి రాణికి వావ్ ఉంటుంది.
50 రూపీస్ కరెన్సీ నోట్ బ్యాక్ సైడ్ హంపీ అండ్ చారియట్ ఉంటుంది. 20 రూపీ కరెన్సీ నోట్ బ్యాక్ సైడ్ ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. 10 రూపాయల కరెన్సీ నోట్ బ్యాక్ సైడ్ కోనార్క్ సన్ టెంపుల్ ఉంటుంది. ఈ రోజు కోనార్క్ సన్ టెంపుల్ మీద క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. దెన్ నెక్స్ట్ స్లైడ్లో మీకు వస్తుంది. ఆ కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడ ఉందండి అంటే ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం కదండి. ద ఆన్సర్ షుడ్ బి ఒడిశా స్టేట్లో ఉందని చెప్తాం. సరే ఇప్పుడు చూద్దాం. సో హూ వాజ్ ద రన్నర్ ఆఫ్, ఇప్పుడు ఈ అడిగిన క్వశ్చన్ ఏంటంటే రన్నర్ గురించి అడుగుతున్నారు. సో విన్నర్ గురించి అడగలేదండి. ది ఆస్క్ ద క్వశ్చన్ రన్నర్. ఓకేనా. సి అండ్ హూ ఈస్ ద రన్నర్ ఆఫ్ ద మెన్స్ సింగిల్ యుఎస్ ఓపెన్స్ 2020 ర్యాంకింగ్స్. సో యుఎస్ ఓపెన్ 2020 ర్యాంకింగ్స్లో మెన్స్ రన్నర్ ఎవరు అన్నట్టు క్వశ్చన్ అడగడం జరిగింది. సో విన్నర్ వేరు, రన్నర్ వేరు కదా. ఇప్పుడు అడిగింది యుఎస్ ఓపెన్స్ కాబట్టి మేబీ దట్ పర్సన్ రన్నర్ ఎవరండి అంటే హిజ్ నేమ్ ఈజ్ అలెగ్జాండర్ జెరవ్ అనే పర్సన్ ఓడిపోవడం జరిగింది. హీజ్ అ రన్నర్. ఇతను ఏ దేశస్తుడండి అంటే దిస్ పర్సన్ ఇస్ ఫ్రమ్ ద జర్మనీ కంట్రీ అని చెప్తాం. మరి విన్నర్ ఎవరు? డొమినికన్ థీమ్ అనే పర్సన్ విన్నర్ అనమాట. సో డొమినికన్ థీమ్ ఈస్ అ పర్సన్ ఈస్ బిలాంగ్స్ టు ఆస్ట్రియా. ఆస్ట్రేలియా కాదు, దిస్ ఇస్ ఆస్ట్రియా అని చెప్తాం అనమాట. సో డొమినికన్ థీమ్ ఈస్ అ విన్నర్, అలెగ్జాండర్ జెరో అనే పర్సన్ రన్నర్ అండ్ హీస్ ఫ్రమ్ ద జర్మనీ కంట్రీ. అలాగే యుఎస్ ఓపెన్స్ గురించి ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్లో క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫేజ్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మళ్ళీ ఒక్కసారి మెన్స్ విన్నర్స్ రన్నర్స్ చూద్దాం. ఉమెన్స్ విన్నర్స్ రన్నర్స్, మిక్స్డ్ కాదు, దట్ ఈస్ మెన్స్ డబుల్స్ అలాగే ఫీమేల్ డబుల్. ఈ నలుగురు పర్సన్స్ విన్నర్స్ ఎవరున్నారు, రన్నర్స్ ఏంటి, వాళ్ళ దేశాలు ఏంటో జస్ట్ ఒక సెకండ్ అలా చూద్దాం. లెట్స్ సీ ఏంటది అంటే చూద్దాం. ఇప్పుడు లెట్స్ సీ దిస్ ఇస్ ద చార్ట్. సో కేటగిరీస్ మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్ అండ్ ఉమెన్స్ డబుల్స్. This is the winners are there. These are the winners. So already we know men's singles winner Dominican theme Austria country. Runner ఎవరంటే అలెగ్జాండర్ జెరో, హీస్ ఫ్రమ్ జర్మనీ కంట్రీ అంటాం. ఉమెన్స్ సింగిల్స్ లో విన్నర్ ఎవరు? నవోమి ఒసాకా, షీస్ ఫ్రమ్ జపాన్ కంట్రీ. రన్నర్ ఎవరండి అంటే విక్టోరియా అజరెంకా, షీస్ బెలారస్ కంట్రీ. సో ఎక్కువ శాతం ఈ రెండు పర్సన్స్ పేర్లు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. దెన్ ఒక్కసారి ఇంతకుముందు మీకు హాస్టల్ ఓపెన్స్ కూడా అడగడం జరిగింది కదా. సో అలాగే ఇప్పుడు మెన్స్ డబుల్స్లో ఎవరైనా అడుగుతున్నారనే క్వశ్చన్ ఉంది. ఇంతకుముందు డబుల్స్ కూడా అడగడం జరిగింది కాబట్టి సో మెన్స్ డబుల్ ఎవరండి అంటే దట్ ఈస్ మాటే పాబిక్, క్రొయేషియా కంట్రీ పర్సన్, అలాగే బ్రూనో సోరీస్, బ్రెజిల్ కంట్రీ పర్సన్స్. వీళ్ళిద్దరూ విన్నర్స్ కింద మాట్లాడుకుంటాం. రన్నర్స్లో ఎవరండి అంటే వెస్లో కూల్హాఫ్ అనే నెదర్లాండ్ పర్సన్, అలాగే నికోలా మెటిక్ అనే క్రొయేషియా పర్సన్. వీళ్ళిద్దరూ కూడా అక్కడ రన్నర్స్ కిందకి మాట్లాడుకుంటాం. దేనిసో అండి అంటే మెన్స్ డబుల్స్లో. మరి ఉమెన్స్ డబుల్స్లో ఎవరండి అంటే లౌరా సెగ్ముంద్, జర్మనీ పర్సన్, అండ్ వీరా ఓనర్జివా అనే పర్సన్, ఇతను రష్యన్ కంట్రీ పర్సన్స్. వీళ్ళిద్దరూ ఇక్కడ విన్నర్స్ అవుతారు ఉమెన్స్ డబుల్స్లో. ఉమెన్స్ రన్నర్స్ ఎవరండి అంటే నికోలే మెలిచార్ ఈజ్ అమెరికా. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ కడాజే క్సు యూఫాన్ ఈజ్ అ చైనా ఓన్లీ. సో ఇక్కడ వీళ్ళిద్దరూ రన్నర్స్ కిందకి మాట్లాడుకుంటాం. ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్ ఒకసారి ఇది చూసుకోండి. మేబీ అప్కమింగ్ రాబోయే వాళ్ళకి వీటిలో ఏదైనా క్వశ్చన్స్ వస్తే రావడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ షుడ్ బీసీ. సో విచ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ విల్ హ్యావ్ ద 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్? ఇండియాలో ఏ రాష్ట్రానికి 5 డిప్యూటీ సీఎంస్ ఉన్నారండి అంటే దెన్ ద ఆన్సర్ షుడ్ బి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ. ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. సో యాక్చువల్గా ఎగ్జామినేషన్స్లో 5 పేర్లు అయితే అడగరు. సో ఎందుకంటే ఇంతవరకు ఏ స్టేట్లో కూడా 5 సీఎంస్, డిప్యూటీ సీఎంస్ లేరు కాబట్టి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆళ్ళ నాని అనే పర్సన్, శ్రీవాణి అనే పర్సన్, ఓకేనా, ఇలా మొత్తం నారాయణ స్వామి అనే పర్సన్స్, ఇలా మొత్తం ఒక 5 మెంబర్స్, అంజద్ బాషా అనే పర్సన్స్, అలా మొత్తం 5 డిప్యూటీ సీఎంస్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఉన్నారని మాట్లాడుకుంటాం. సరే ఇప్పుడు ఏ స్టేట్లో 3 డిప్యూటీ సీఎంస్ ఉన్నారండి అంటే విచ్ ఆఫ్ ద స్టేట్ విల్ హ్యావ్ ద 3 డిప్యూటీ సీఎం? దట్ ఆన్సర్ షుడ్ బి కర్ణాటక స్టేట్ అంటాం. సో విచ్ స్టేట్ విల్ హ్యావ్ ద 2 డిప్యూటీ సీఎంస్? అదే దట్ ఈస్ గోవా స్టేట్ విల్ హ్యావ్ ద 2 డిప్యూటీ సీఎంస్. బీహార్ కూడా 2 డిప్యూటీ సీఎంస్ ఉన్నారు. దెన్ దాంతోపాటు యూపీ స్టేట్ కెన్ ఆల్సో హ్యావ్ ద 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ అంటాం. సో ఈ స్టేట్స్కి 2 డిప్యూటీ సీఎంస్ ఉంటే కర్ణాటక 3 ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్కి ఏమో 5 డిప్యూటీ సీఎంస్ ఉన్నారని చెప్తాం. అండ్ హియర్ ద రూలింగ్ పార్టీ వి నో దట్ ఈస్ వైఎస్ఆర్సీపీ. ద చీఫ్ మినిస్టర్ ఈస్ వి నో దట్ ద పర్సన్ ఈస్ జగన్మోహన్ రెడ్డి ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ సీఎం. ఇది అందరికీ తెలిసిన పాయింటే కదా. ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ విచ్ ఆఫ్ ద స్టేట్ అంటే వీ కెన్ సే ఆన్సర్ షుడ్ బి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్తాం అనమాట. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ విచ్ ఇయర్ ద ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ అనేది ఎప్పుడు జరిగాయని క్వశ్చన్ అడుగుతున్నారు. యాక్చువల్గా మన ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ జరిగింది ఎప్పుడు అంటే జనరల్ ఎలక్షన్స్ అనమాట. 1947లో ఇండియా పార్లమెంట్ అదే ఇండియన్ లైక్ జవహర్లాల్ నెహ్రూ హ్యాస్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో తర్వాత ఎలక్షన్స్ 1952లో జరగడం జరిగింది. కానీ అప్పుడు బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఎలక్షన్స్ జరిగాయి. అంటే ఎప్పుడంటే 1951 అక్టోబర్లో స్టార్ట్ అయ్యాయి. దెన్ 1952 ఫిబ్రవరి వరకు జరిగాయి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ సే 25th of October 1951 టు
దెన్ 21st ఆఫ్ ఫిబ్రవరి 1952. సో ఇన్ని రోజుల పాటు జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఫస్ట్ ఇవే మన ఎలక్షన్స్ కిందకి మాట్లాడుకుంటాం. మరి ఇండియాలో ఫస్ట్ లోక్సభను ఎప్పుడు ఏర్పాటు చేశారండి అని క్వశ్చన్ అడిగితే, సో వెన్ ద లోక్సభ వాస్ కన్స్టిట్యూటెడ్, సో లోక్సభను ఎప్పుడు స్టార్ట్ చేశారండి, ఐ మీన్ కన్స్టిట్యూట్ అయింది అంటే ఏర్పాటు చేసింది ఎప్పుడు అని ఎగ్జామ్లో అడిగితే ద ఆన్సర్ షుడ్ బి 17th ఏప్రిల్ 1952 అని చెప్తాం. సో వెన్ ద రాజ్యసభ వాజ్ కన్స్టిట్యూటెడ్, రాజ్యసభ ఇప్పుడు ఏర్పాటు అయింది అండి అంటే దట్ ఈస్ 3rd ఏప్రిల్ 1952 అంటాం. కానీ ఇంకొకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చండి. సో వెన్ వాజ్ ద ఫస్ట్ లోక్సభ సెషన్ వాజ్ కండక్టెడ్, వెన్ వాజ్ ద రాజ్యసభ ఫస్ట్ సెషన్ వాజ్ కండక్టెడ్ అని క్వశ్చన్ అడిగినట్లయితే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 13th ఆఫ్ మే 13వ తారీఖు ఏదైతే ఉందో 1952లో ఆ రోజున ఫస్ట్ లోక్సభ అండ్ రాజ్యసభ యొక్క సెషన్ జరిగింది అని చెప్తాం అనమాట. దట్ ఈస్ 13th మే 1952. ఇది ఫస్ట్ లోక్సభ సెషన్ జరిగిన రోజు అంటాం. ఇది లోక్సభని స్టార్ట్ చేసిన రోజు అంటే ఏర్పాటు చేసిన రోజు అంటాం. ఇది రాజ్యసభని ఏర్పాటు చేసిన రోజు అంటాం. సో ఒక పర్సన్ లోక్సభలో ఒక ఎంపీ అవ్వాలి అంటే ద మినిమం ఏజ్ షుడ్ బి 25 years. ఒక పర్సన్ రాజ్యసభలో ఎంపీ అవ్వాలంటే ద మినిమం ఏజ్ షుడ్ బి దట్ ఈస్ 30 years అంటాం. సో ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, గవర్నర్కి 35 years ఆఫ్ ఏజ్ అని చెప్తాం. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ 25 years అంటాం. పంచాయతీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే పంచాయతీస్ అవ్వచ్చు, ఎంపీడీసీ, జడ్పీడీసీ, దట్ ఈస్ ఏజ్ షుడ్ బి 21 years అని చెప్తాం. సో ఆల్రెడీ దీస్ పాయింట్స్ వీ నో దట్ వన్. ఓకే, సరే ఇప్పుడు చెప్పండి ద కరెంట్లీ ఇప్పుడు మనకున్న ఎన్నో లోక్సభ ఇది ఏంటి అంటే దట్ ఈస్ 17th లోక్సభ. కరెంట్లీ వీ హ్యావ్ ద కరెంట్లీ 17th లోక్సభ స్పీకర్. వీ నో ద పర్సన్ షుడ్ బి, అతని పేరు ఓం బిర్లా అనే పర్సన్ కరెంట్ లోక్సభ స్పీకర్కి యాక్ట్ చేస్తున్నారు. లోక్సభకి హెడ్ ఎవరండి అంటే వీ కెన్ సే ద లీడర్ ఆఫ్ లోక్సభ ఎవరంటే దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ లోక్సభ కిందకి మాట్లాడతాం. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వీ కెన్ సే నెక్స్ట్ వన్. సో ఇన్ విచ్ ఇయర్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ వాజ్ స్టార్టెడ్. సో ఏ సంవత్సరం నుంచి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది స్టార్ట్ చేశారు? దాన్ని మనం ప్రతి సంవత్సరం మనకి హెచ్డి అని ఇండెక్స్ రిలీజ్ అవుతుంది కదా, దట్ ఈస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. సో దిస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్, ఏ రోజు నుంచి స్టార్ట్ చేశారండి అంటే ద ఆన్సర్ ఈస్ 1990, 1990 సంవత్సరం నుంచి ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ వాజ్ స్టార్టెడ్. సో యాక్చువల్లీ ఎవరు స్టార్ట్ చేశారండి అంటే ద పర్సన్ నేమ్ ఈస్ వన్ ఆఫ్ ద పాకిస్తాన్ ఎకనామిస్ట్. హిజ్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెహబూబ్ ఉల్ హక్. Mehboob ul Haq is a person has started this Human Development Index report, and after then every year who is releasing the Human Development Index report ante we can say this report has released by the United Nations Development Program only. So this United Nations Development Program have the headquarters is belongs to New York kada. So ఈ న్యూయార్క్ లో ఉన్న యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళే ప్రతి సంవత్సరం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ ని రిలీజ్ చేస్తారు. ఇది ఇప్పుడు నుంచి 1990లో ఎవరు ప్రపోజ్ చేశారండి అంటే మెహబూబ్ ఉల్ హక్ అనే పర్సన్ చెప్పడం జరిగింది. అండ్ హీస్ గివింగ్ అమృత సేన్ ఈస్ ఆల్సో గివింగ్ సపోర్ట్ ఫర్ దిస్ పర్సన్. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కరెంట్లీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ 2020. సో 2020 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాట్ ఈస్ ద ఇండియా ర్యాంక్ అంటే దట్ ఈస్ 131. ద ప్రీవియస్లీ 129 ఈస్ దేర్, నౌ ఇట్ ఈస్ 131. సో ద ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్ ద కంట్రీ షుడ్ బి వి కెన్ సే నార్వే కంట్రీ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ అని మాట్లాడుకుంటాం. అండ్ ఇంకో క్వశ్చన్ ఏం చెప్పొచ్చండి అంటే అండ్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయి? ఐ మీన్ దిస్ ఇస్ అ రిపోర్ట్ ఫర్ హౌ మెనీ కంట్రీస్, ఎన్ని కంట్రీస్ కి సంబంధించిన రిపోర్ట్ అండి అంటే 189 దేశాలకి సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ చేసి రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి అంటే ఏ అంశాలను టార్గెట్ చేస్తారండి అంటే సో వన్ ఆఫ్ ద పాయింట్ ఈస్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది, సో అంటాం కదా కాస్ట్ ఆఫ్ లివింగ్ అని అంటూ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాం చూసారా. ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని బేస్ చేసి ఎడ్యుకేషన్స్ని అలాగే హెల్త్ని బేస్ చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. అంటే మన మనుషుల యొక్క లైఫ్ స్టైల్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు ఏంటి, అలాగే వాళ్ళ యొక్క విద్యా అర్హతలు ఎలా ఉన్నాయి, వాటిని ఫోకస్ చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. దెన్ ఓకే, అలాగే ప్రీవియస్లీ వీ నో దట్ వాట్ ఈస్ ద ఇండియా ర్యాంక్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ప్రపంచ ఆకలి సూచీలో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 94 అని లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన ర్యాంక్ ఎంత అంటే 48 అని చెప్తాం. ఓకేనా, 48th ఈజ్ ఇండియా ర్యాంక్ ఈజ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. దెన్ 94th ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఇంతకుముందు మనకు ఒకసారి చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయిందండి. దాని నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే వరల్డ్ టెర్రరిజం ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 80 అని చెప్తాం. ఓకేనా, అలాగే వరల్డ్ కరప్షన్ ఇండెక్స్లో మన ర్యాంక్ 80. టెర్రరిజం ఇండెక్స్లో ఇండియాకి ర్యాంక్ ఎంత అండి అంటే దట్ ఈస్ 8th ప్లేస్లో ఉన్నామని చెప్తాం. మరి టెర్రరిజంలో ఫస్ట్ ప్లేస్ ఉన్న దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిజంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనం కరప్షన్లో ఏ ప్లేస్లో ఉన్నామండి అంటే అవర్ ర్యాంక్ షుడ్ బి దట్ ఈస్ 80th ప్లేస్లో ఉన్నామని చెప్తాం. కరప్షన్ లెస్ కంట్రీస్ ఏది అంటే డెన్మార్క్, న్యూజిలాండ్ కంట్రీస్లో కరప్షన్ చాలా తక్కువగా ఉన్నాయని మాట్లాడుకుంటాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ చాలాసార్లు మనం మాట్లాడుకుందే కదా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన
సో దిస్ ప్రోగ్రామ్ has started in which year అంటే that is ఫస్ట్ ఆఫ్ ఫిబ్రవరి 2019. సో 2019 ఫిబ్రవరి మంత్లో రిలీజ్ చేసిన ఏదైతే ఇంట్రీమ్ బడ్జెట్ ఉందో, సో ఇన్ ద ఇంట్రీమ్ బడ్జెట్ ద పర్సన్ పీయూష్ గోయల్ హ్యాస్ సెడ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. పీయూష్ గోయల్ ఈ కాన్సెప్ట్ని అనౌన్స్మెంట్ పాస్ చేశారు. ఆల్మోస్ట్ ఆ బడ్జెట్లో 75,000 కోట్ల రూపాయలు దీనికి అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్తాం. దేనికి? దట్ ఈస్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. సో దిస్ ప్రోగ్రామ్ ద ఫార్మర్స్ హాస్ గెటింగ్ 6,000 రూపీస్ యాస్ ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్, దట్ ఈస్ అ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద 6,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తారని చెప్తాం. సో ఈ క్వశ్చన్ ఇంతకుముందు మనం మాట్లాడుకుందేనండి. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. అండ్ సరే, అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరండి అంటే దట్ ఈస్ నరేంద్ర సింగ్ తోమార్ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ అగ్రికల్చర్ మినిస్టర్. సో ఇదంతా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే కదా ఉండేది. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో ఇన్ ఇండియా విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్? ఇండియాలో ఏ ఆర్గనైజేషన్స్లో ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి అంటే దట్ ఈస్ ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్లో దగ్గర 16 లక్షల పై మంది, మోర్ దెన్ 16 lakhs ఆఫ్ ఆర్ ఓకే అంటే 1.6 million పీపుల్ హ్యాస్ వర్కింగ్ యాజ్ ఏ ఎంప్లాయీస్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అంటాం. ఆ తర్వాత బ్యాంక్స్లో కూడా ఆల్మోస్ట్ 1.3 million అంటే ఒక దగ్గర 13 లక్షల మంది బ్యాంకులో కూడా వర్క్ చేస్తున్నారు. సో ఓఎన్జీసీస్ ఇలాంటి వాటిలో వర్క్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ 33,000 మంది ఓఎన్జీసీలో వర్క్ చేస్తుంటే, సో ఇండియన్ పోస్టల్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 lakh పీపుల్ హ్యాస్ వర్కింగ్ ఇన్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఓన్లీ. సో కాబట్టి ఎక్కువ మంది ఇండియాలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ దేంట్లో అంటే ఏ నెట్వర్క్ అంటే ఇండియన్ రైల్వేస్ అని మాట్లాడుకుంటాం అనమాట. అర్థం? ఆప్షన్స్లో ఇండియన్ రైల్వేస్ ఇచ్చారంట, దెన్ ఇండియన్ పోస్టల్ ఒకటి, బ్యాంక్స్ ఒకటి, అలాగే ఓఎన్జీసీస్. వీటన్నిటిలో ఏది టాప్ అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ఇండియన్ రైల్వేస్ అనే చెప్తాం. ద కరెంట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈస్ వీ కెన్ సే హిజ్ నేమ్ ఈస్ పీయూష్ గోయల్ అనే పర్సన్ రైల్వే మినిస్టర్గా యాక్ట్ చేస్తున్నారని తెలిసిందే. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సోనార్? సోనార్ అంటే ఏంటి? సౌండ్ నావిగేషన్ రేంజింగ్ అంటాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సోనార్? సౌండ్ నావిగేషన్ రేంజింగ్. సో యాక్చువల్గా సోనార్ ఇలా రాయాల్సి వస్తుంది. సోనార్ చూడండి, సౌండ్ నావిగేషన్, ఎస్ఓ ఫర్ సౌండ్, ఎన్ఏ ఫర్ నావిగేషన్, ఆర్ ఫర్ రేంజింగ్. సో చెప్పండి, అవి దీని యొక్క పర్పస్ ఏంటి సార్ అంటే ద సౌండ్ వేవ్స్ టు సీ ఇన్ ద వాటర్ ఓన్లీ. సో వాటర్ లోపల ఏం జరుగుతుంది, సముద్రం లోపల ఏం జరుగుతుందని చెప్పేదే సోనార్ అవుతుందన్నమాట. అంటే ఎనీ టైప్ ఆఫ్ హజార్డియస్ కేసెస్ ఈస్ హ్యాపెన్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ ద ఓషన్ దట్ కెన్ బి డిటెక్టెడ్ విత్ హెల్ప్ ఆఫ్ సోనార్. అర్థమైంది కదా? సముద్రంలో ఏదన్నా శత్రువులు మన మీద దాడి చేయడానికి వస్తున్నా కానీ, ఏదన్నా డేంజరస్ సిచ్యువేషన్ సముద్రంలో వాటర్ లోపల జరుగుతున్నప్పుడు, సముద్ర భాగంలో ఏదైనా జరుగుతుంటే దానిని రికగ్నైజ్ చేయడం కోసం యూజ్ చేసే టెక్నాలజీస్ని సోనార్ టెక్నాలజీస్ అంటాం. అందుకే ఇది సముద్రం లోపల, వాటర్ లోపల చూస్తుంది అని చెప్పి ఇక్కడ రాశాం. దిస్ ఈజ్ సౌండ్ వేవ్స్ టు సీ ఇన్ ద వాటర్, inside the or in the water only. What is happening inside of the ocean or under the water, underground of the water, then we can identify easily with help of sonar. That is called sound navigation ranging antam. Okay na? Let's see the next bit. Next point చూద్దాం. See, what is a COBOL? COBOL అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నిన్న క్లాస్లో COBOL యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడిగారు. ద టుడే క్లాస్ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద యూజర్స్ ఆఫ్ COBOL. సో COBOL ఫుల్ ఫామ్ ఏంటి? దట్ ఈస్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కదా. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ COBOL. దిస్ ఈస్ ఎస్పెషల్లీ యూజింగ్ ఫర్ ద బిజినెస్ పర్పస్. పేరులోనే ఉంది కదా, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని. దట్ ఈస్ సెల్ ఎస్ అ COBOL ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ సాల్వింగ్ ద బిజినెస్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. సో బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం, బిజినెస్ అప్లికేషన్ని చేయడం కోసం COBOL అనే లాంగ్వేజ్ని యూజ్ చేస్తారని చెప్తాం. సో PHP అనే లాంగ్వేజ్ని దేనికి వాడతారండి? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. ద PHP లాంగ్వేజ్ యూఆర్ యూజింగ్ ఫర్ వెబ్ పేజెస్, క్రియేషన్ ఆఫ్ వెబ్ పేజెస్కి ఎక్కువగా PHP లాంగ్వేజ్ని వాడడం జరుగుతుందంట. పైథాన్ అనే లాంగ్వేజ్ని దేనికి వాడతారండి అంటే పైథాన్ లాంగ్వేజ్ని ద మెషిన్ లెర్నింగ్స్ అవ్వచ్చు, ఓకేనా, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్స్ డేటా మైనింగ్కి కానీ, ఆర్ ఓకేనా, డేటా మైనింగ్ని డిఎం అని రాస్తున్నాను, అండ్ విజువలైజేషన్ కావచ్చు. సో విజువలైజేషన్, అలాగే మెషిన్ లెర్నింగ్ అంటాం, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్కి కానీ, ఆర్ మేబీ ఫర్ గేమ్ డెవలప్మెంట్ కొని, వీటన్నిటిలో కూడా ఎక్కువగా ఈ పైథాన్ని వాడడం జరుగుతుంది. జావా అప్లికేషన్స్ అనేది ఎక్కువగా మెయిన్ సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఫర్ ఎస్పెషలీ ఫర్ ద బ్యాంకింగ్ అప్లికేషన్స్లో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎక్కువగా వాడడం జరుగుతుందని చెప్తాం. దిస్ ఇస్ జావా ఈస్ మెయిన్లీ యూజింగ్. సో జావా స్క్రిప్ట్ అనేది HTMLకి అలాగే CSS, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం చూసారా, వాటి కొలాబరేషన్స్కి జావా స్క్రిప్ట్ని ఎక్కువగా వాడతామని చెప్తాం. సో ఇలా ఇప్పుడు ఇంతవరకు వాడు ఫుల్ ఫామ్స్ కంప్యూటర్లో చాలా వరకు అడిగిన క్వశ్చన్స్ విచ్ ఇస్ నాట్ ఎ హార్డ్వేర్, అవుట్పుట్ డివైజెస్, విచ్ ఇస్ నాట్ ఇన్పుట్ డివైజెస్తో పాటు వాడు ఫుల్ ఫామ్స్ అడిగాడు, చాలాసార్లు అడిగారు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మార్చాడు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ పర్పస్ కోసం వాడుతున్నారని అడుగుతున్నాడు కాబట్టి దట్స్ వీ హ్యావ్ టు లుక్ ఎప్ ద టైప్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ ఆల్సో. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ రత్నావళి? రత్నావళి అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే హర్షవర్ధన్ ఉన్నాడు కదా, దట్ పర్సన్ హాస్ రైటింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎ బుక్. ఇతను నాగానంద అనే బుక్ను కూడా రాయడం జరిగింది. నాగానంద అనే పుస్తకం కూడా రాసింది ఎవరంటే దట్ ఈస్ సేమ్ పర్సన్. సో ఎవరు? దట్ ఈస్ హర్షవర్ధనుడే రాయడం జరిగిందని చెప్తాం. ఇతని ఆస్థానంలో బాలభట్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఒక కవి బాలభట్. సో ఈ బాలభట్ అనే పర్సన్ హర్ష చరిత అనే బుక్ను రాశారు. హర్ష చరిత.
దెన్ హర్ష చరిత్ర రాశారు. దెన్ ఇదే టైంలో ఈ హర్షుడు డైనాస్టీలోనే ఒక సియాన్ హ్యూంగ్ అనే ఒక పర్సన్ చైనా యాత్రికుడు ఇండియాకి రావడం జరిగింది. అతను సి అనే ఒక పుస్తకం కూడా రాయడం జరిగిందని చెప్పాము. సో లాస్ట్ క్లాస్లో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. సో ఓకేనా, హర్షవర్ధనుడు ఓకేనా, దెన్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. దెన్ ఇతని కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు పేరేంటి అంటే దట్ ఈస్ సియాన్ హ్యూంగ్. సియాన్ సాంగ్ అనే పర్సన్ చైనా నుంచి రావడం జరిగిందని చెప్తాం అనమాట. దెన్ లెట్స్ సి విచ్ మంత్ దట్ ఇస్ ద ఎర్త్ పెరిఫిలన్ పొజిషన్ అక్కర్. ఐ మీన్ ఎఫిఫిలన్ ఒకటి, ఫెరిఫిలన్స్ అని 2 వర్డ్స్ ఉంటాయి కదా. ఫెరిఫిలన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సూర్యుడు అనేది సో ఆల్మోస్ట్ జనరల్‌గా సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ సన్. ఇది సన్ అని కన్సిడర్ చేస్తాం. ఈ సన్ చుట్టూ దెన్ ఎర్త్ విల్ బి రొటేటెడ్. సన్ చుట్టూ ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది కాబట్టి ఏ షేప్‌లో రొటేట్ అవుతుందండి అంటే వి కెన్ సే దట్ ఇట్ షుడ్ బి ఓవెల్ షేప్‌లో రొటేట్ అవుతుంది అంటాం. ఎప్పుడైతే ఇది ఓవెల్ షేప్‌లో రొటేట్ అవుతూ ఉంటుందో సో ఈ పోర్షన్ అనేది సూర్యుడు మీన్ సి దిస్ ఎర్త్ విల్ బి నియర్ టు ద సన్. ఈ పొజిషన్‌లో ఎర్త్ అనేది సన్‌కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఈ రెండిట్లో ఏమవుతుందంటే ఎర్త్ అనేది సన్ కంటే దూరంగా వెళుతుందని చెప్తాం. వేర్ ద ఎర్త్ ఈస్ కమింగ్ క్లోజర్ టు సన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ ఫెరీ ఫెరీ ఏమంటాం దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఫెరీ హీలియన్ అని పిలుస్తాం. సో వేర్ ద ఎర్త్ విల్ బి మూవింగ్ ఫార్ అవే ఫ్రమ్ ద సన్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఎపిఫీలియన్ అని పిలుస్తాం. సో ఫెరిఫీలియన్ అండ్ ఎర్ఫిఫీలియన్. సో ఇప్పుడు ఏ డేట్‌లో ఫెరిఫీల్ అనేది క్రియేట్ అవుతుందండి అంటే ఎప్పుడు సూర్యుడి దగ్గరికి ఎర్త్ వెళ్ళడం జరుగుతుంది అని అడిగితే ఆన్సర్ వచ్చేటప్పటికి జనవరి మంత్‌లో ఈ ఏరియాలో అనమాట. సో ఇక్కడ మనకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది జనవరి మంత్‌లో క్రియేట్ అవుతుందండి. సూర్యుడు అనేది దగ్గరికి ఎర్త్ వెళ్ళడం జరుగుతుందని చెప్తాం. మరి ఏ మంత్‌లో సూర్యుడి నుంచి ఎర్త్ దూరంగా వెళుతుందండి అంటే ఇప్పుడు ఈ ఏరియా చెప్తాం. ఇక్కడ సూర్యుడు అనేది ఎర్త్ నుంచి దూరంగా వెళుతుంది కాబట్టి దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ జులై మంత్ అవుతుంది. సో దిస్ ఈస్ పాసిబుల్ ఫర్ ద జులై మంత్. ఎఫిఫిలియన్ ఈస్ పాసిబుల్ ఫర్ ద జులై మంత్ అండ్ ఫెరిఫిలియన్ ఈస్ పాసిబుల్ ఫర్ ద దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ జనవరి మంత్ ఓన్లీ. క్లియర్? సో ఇది అది జులై మంత్ అవుతుందన్నమాట. అలాగే దెన్ నెక్స్ట్ వన్ ఈస్ షార్టెస్ట్ డే ఏది అంటే డిసెంబర్ 21st ఈస్ కన్సిడర్డ్ యాస్ షార్టెస్ట్ డే అంటాం. లాంగెస్ట్ డే ఏది అంటే జూన్ 21 అనేది లాంగెస్ట్ డే కిందకి మాట్లాడుకుంటాం. సో ఇంతకుముందు ఒకసారి అడిగాడు కదా విచ్ ఈస్ ద షార్టెస్ట్ డే అంటే డిసెంబర్ 21st ఈస్ షార్టెస్ట్ డే. లాంగెస్ట్ డే ఏది అవుతుందంటే జూన్ 21st అనేది లాంగెస్ట్ డే కిందకి మాట్లాడుకుంటాం. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. సో వాట్ ఈస్ డీబగ్గింగ్? సో మనకి కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఇది ఈరోజు ఇంకొక సెకండ్ క్వెషన్ కూడా అడిగారు. డీబగ్గింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఏదైనా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసినప్పుడు దాన్ని డీబగ్ చేస్తాం. అంటే ఏంటి? అక్కడ ఏదైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని రెక్టిఫికేషన్ చేయడం కోసం, ఎర్రర్స్‌ని ఐడెంటిఫై చేయడం కోసం మనం చేసేది ఒక ప్రాసెస్‌ని డీబగ్గింగ్ అని చెప్తాం. సో కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ డిటెక్టింగ్ అండ్ రిమూవింగ్ ద ఎగ్జిస్టింగ్ అండ్ పొటెన్షియల్ ఎర్రర్స్. సి లాంగ్వేజ్ కానీ, సి++ లాంగ్వేజెస్ చాలామంది సీఎస్‌సి స్టూడెంట్స్ ఉండుంటారు కదా! లైక్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్. సో వాళ్ళు కాలేజ్ లెవెల్‌లో ఉన్నప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసుంటారు. లైక్ దే ఆర్ రైటింగ్ సమ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ సి అండ్ సి++ జావాలో రాస్తాం. వెదర్ రాసిన ప్రోగ్రామ్ కరెక్టో కాదో ఒకసారి దాన్ని డీబగ్ చేస్తాం. అంటే ఏంటి? ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూసుకుంటాం అనమాట. ఆ ఎర్రర్స్‌ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్‌ని డీబగ్గింగ్ అంటాం. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్ప్రిటేటర్‌కి, కంపైలర్‌కి మీనింగ్ ఏంటి సార్ అంటే ఆల్రెడీ ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది. సో కంపైలర్ అంటే ఎట్ ఎ టైమ్ దిట్ ఈస్ కన్వర్టింగ్ ద సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసేది కంపైలర్ అంటాం. ఎట్ ఎ టైమ్ దిస్ ఇస్ టోటల్ కంపైల్ చేసేస్తుందనమాట. ఇంటర్ప్రిటేషన్ నాట్ లైక్ దట్. సో ఇట్ ఈస్ కన్వర్టింగ్ వన్ బై వన్ లైన్ బై లైన్‌ని కన్వర్ట్ చేసుకుంటూ, లైన్ బై లైన్‌ని చెక్ చేసుకుంటూ, కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళేది ఇంటర్ప్రిటర్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. సో వెన్ డిడ్ ద సైమన్ కమిషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్? సైమన్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి అంటే 1927లో ఎస్టాబ్లిష్ అయింది. సో వెన్ ద సైమన్ కమిషన్ వాస్ కేమ్ టు ఇండియా అంటే దట్ ఈస్ 1928లో సైమన్ కమిషన్ ఇండియాకి రావడం జరిగింది. సో ఈ సైమన్ కమిషన్ అనేది 1900 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1919ని రివ్యూ చేస్తూ సో దాంట్లో ఉన్న డ్యూయల్ గవర్నమెంట్ అనే సిస్టమ్‌ని ఉంచాలా లేదా అనే దాని మీద డిస్కషన్‌కి అలాగే 1923లో జరిగిన స్వరాజ్ పార్టీ ఎలక్షన్స్‌లో సో స్వరాజ్ పార్టీ జరిగిన 1923లో స్వరాజ్ పార్టీ బాగా 40% ఆఫ్ మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ స్వరాజ్ పార్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ని రివ్యూ చేస్తూ ఓకేనా? సో భారతీయులకి కాన్స్టిట్యూషన్‌లో ఒక పొజిషన్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగిందని చెప్తాం. సో దాన్ని రివ్యూ చేయడానికి సైమన్ కమిషన్ ఇండియాకి 1900 ఫస్ట్‌లో 1920 థర్డ్‌లో పంపిద్దాం అనుకున్నారు. బట్ లేబర్ పార్టీ అనేది గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కన్జర్వేటివ్ పార్టీ లోకి వచ్చింది. సో ఈ కన్జర్వేటివ్ పార్టీ ఫస్ట్‌లో ముద్గల్ అనే కమిటీని 1924లో ఇండియాకి పంపించడం జరిగింది. సో ఎప్పుడైతే కన్జర్వేటివ్ పార్టీ వచ్చిందో మళ్ళీ ఆ కమిషన్ వెనక్కి పంపించడం జరిగింది. సో తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత 1927లో సైమన్ కమిషన్ అపాయింట్ చేసి జాన్ సైమన్ అనే పర్సన్‌ని ఇండియాకి పంపించారు. 1928లో పంపించారు. అపాయింట్ అయింది ఎప్పుడు కమిటీ? దట్ ఈస్ 27 ఓన్లీ. ఇట్ వాస్ కేమ్ టు ఇండియా ఇన్ ఏ సంవత్సరం అండి? 1928లో వచ్చారు. సో వెనెవర్ ది సైమన్ కమిషన్ కెన్ హావ్ దేర్ ఆర్ టోటల్ 7 మెంబర్స్. ఎంతమంది ఉన్నారని అంటే సైమన్ కమిషన్‌లో 7 ఉన్నారు అని చెప్తాం. ఈ 7గురిలో ఒక్కడు కూడా ఇండియన్ లేడు. అందరూ తెల్ల జాతీయులదనమాట. దట్ ఈస్ ఆల్ ఆర్ ఫారినర్. యూ కెన్ సే బ్రిటిషర్స్. అందుకే ఈ కమిషన్‌ని వైట్ కమిషన్ అని కూడా పిలవడం జరిగింది. ఈ సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు కూడా స్టార్ట్ చేశారు. ఇదే సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే నినాదం చేస్తున్నప్పుడే లాలా లజపతి రాయ్ మీద
ఓకేనా, ఏసీపీ శాండ్రూస్ అనే పర్సన్ లాఠీ చార్జ్ చేస్తే లాలా లజపతి రాయ్ చనిపోవడం కూడా జరిగిందని చెప్తాం. ఓకే, సరే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్టోరీ. థైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1927. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నదేనండి. దెన్ అంటే మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ప్రతి స్లాట్లో జరిగిన క్వశ్చన్స్లో కన్ఫామ్గా నెక్స్ట్ స్లాట్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ యూ కెన్ 5 to మినిమం 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. దెన్ సమ్ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ మినిమం 5 అంటే మాక్సిమం యూ కెన్ గెస్ 7 or 8 క్వశ్చన్స్ ఈజ్ ఆల్సో రిపీటింగ్. అంటే స్లాట్లో చూస్తే నెక్స్ట్ జిఎస్ క్వశ్చన్కి వెళ్ళినా కానీ యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ 7 to 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయచ్చు. చూడండి, దెన్ వెన్ వాజ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, ముస్లిం లీగ్ స్టార్ట్ అయింది ఎప్పుడని అడుగుతున్నారు. సో ముస్లిం లీగ్ అంటాం కదా, ముస్లిం లీగ్ పార్టీ. సో ఈ ముస్లిం లీగ్ పార్టీనే కదా దర్ డిమాండింగ్ సపరేట్ పాకిస్తాన్. సరే చూడండి, ఈ ముస్లిం లీగ్ పార్టీని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ నేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి అంటే 1906లో స్టార్ట్ అయిందని చెప్తాం. 1906 ఎక్కడండి అంటే ఢాకాలో, దట్ ఈస్ 30th డిసెంబర్లో స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ఇన్ బంగ్లాదేశ్ అని చెప్తాం. మరి ఈ పార్టీ ఏదైతే ముస్లిం లీగ్ నేషన్ అనేది ఉందో దీన్ని ఎవరు, హూ వాజ్ అ ఫౌండర్ ఫర్ దిస్ పార్టీ అంటే హూ వాజ్ అ ఫౌండర్ ఫర్ దిస్ నేషన్, ద పర్సన్ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నవాబ్ ఖ్వాజా సలీముల్లా అనే పర్సన్. The founder of Muslim League Nation is considered as a నవాబ్ ఖ్వాజా సలీముల్లా ఈజ్ అ ఫౌండర్ ఫర్ దిస్ పార్టీ అంటాం. అండ్ ఈ పార్టీలో మహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడు జాయిన్ అయ్యారండి అంటే ఈ ముస్లిం లీగ్ నేషనల్ ఎప్పుడు జాయిన్ అయ్యారంటే 1913 మహమ్మద్ అలీ జిన్నా వాస్ జాయిన్డ్. సో ఈ మహమ్మద్ అలీ జిన్నా జాయిన్ అయిన తర్వాత దెన్ ఆటోమేటిక్గా దే ఆర్ డిమాండింగ్ ఫర్ ద సపరేట్ కంట్రీ, సపరేట్ పాకిస్తాన్ కావాలని చెప్పి 1930s నుంచి డిమాండ్ చేయడం కూడా స్టార్ట్ చేశారని చెప్తాం అనమాట. దెన్ తర్వాత క్యాబినెట్ మిషన్స్ వచ్చాయి, క్రిప్స్ మిషన్ ప్లాన్స్ వచ్చాయి. సో ఈ మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ డేని ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారండి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చండి. దట్ ఈస్ 1946 ఆగస్టు 16వ తారీఖున దాన్ని మహమ్మద్ అలీ జిన్నా వాస్ డైరెక్ట్ యాక్షన్ డే కింద అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంటే ఎటువంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్స్ను మేము పార్టిసిపేట్ చేయమని చెప్పి, మాకు సపరేట్ దేశం కావాలని చెప్పి డిమాండ్ చేయడం బాగా ఉద్రిక్తకు దారితీసిన రోజు అని చెప్పొచ్చు. ఆ రోజున ఆయన డైరెక్ట్ యాక్షన్ డే కిందకి అనౌన్స్మెంట్ ఇచ్చాడని చెప్తాం అనమాట. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో హూ స్టార్టెడ్ ద స్కల్ప్చర్ ఆన్ స్తూప. ఈ స్తూపాల మీద స్కల్ప్చర్ని రాతలు శాసనాల్ని, స్తూపాలని స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరండి అంటే వీ కెన్ సే హిజ్ నేమ్ ఈస్ కాల్ యాజ్ అశోకుడే స్టార్ట్ చేశారని చెప్తామన్నమాట. సో అశోకుడు చెప్పిన దాంట్లో ఇతను చాలా స్తూపాలు రాంచారు. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ స్తూప ఇన్ అశోక అంటే దట్ ఈస్ ద సారనాథ స్తూప. అశోకుడున్న శాసనాల మొత్తం మీద స్తూపాల మొత్తం మీద చాలా అతిపెద్ద స్తూపం ఏదండి అంటే సారనాథ్ అంటాం. అది ఇప్పుడు ఎక్కడ ఉందంటే దట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్లో ఉందని చెప్తాం. అశోకుడు మొత్తం తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నది ఏ యుద్ధంలో అండి అంటే దట్ ఈస్ ఇన్ కళింగ యుద్ధం అంటాం. సో కళింగ యుద్ధం, కళింగ రాజుకి అనంత అనే పర్సన్కి దెన్ అశోకుడికి జరిగింది కదా వార్ అనేది. సో ఆ వార్లో అశోకుడు చాలామంది చావులను చూసిన తర్వాత ద పర్సన్ వాస్ కన్వర్టెడ్. సో ఇంకా ఎప్పుడు యుద్ధం చేయకూడదు అని చెప్పి యుద్ధాన్ని వదిలేసిన పర్సన్ అని చెప్తాం అనమాట. ఇది ఈ కళింగ యుద్ధం గురించి మాట్లాడిన ఇన్స్క్రిప్షన్ ఏదండి అంటే దట్ ఈస్ ద 13th ఇన్స్క్రిప్షన్. 13వ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, 13వ శాసనం ఏదైతే ఉందో అశోకుడి శాసనాల్లో, ఇది కళింగ యుద్ధం గురించి మాట్లాడుతుందని చెప్తాం అనమాట. ఓకేనా, సరే, ఇది అర్థమైందిగా. స్కల్ప్చర్స్ అండ్ స్తూపాస్ మీద రాసిన పర్సన్ ఎవరండి అంటే ద ఆన్సర్ షుడ్ బి అశోక మౌర్య. సో అలాగే దిస్ పర్సన్ హాస్ ఫ్రమ్ ద మౌర్య డైనాసిటీ. సో ద హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్య డైనాసిటీ అంటే దట్ ఈస్ చంద్రగుప్త మౌర్య ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫౌండర్. ఎవరు? చంద్రగుప్త మౌర్య ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫౌండర్ ఫర్ దిస్ వన్. చంద్రగుప్త మౌర్య ఇతను ఫౌండర్ అంటాం. అండ్ హీఈస్ యాక్చువల్లీ ద అశోక ఈజ్ అ సన్ ఆఫ్ బింబిసార. అశోకుడు ఎవరి కొడుకండి అంటే బింబిసారుడు కొడుకుడు అని చెప్తాం. బింబిసార ఈజ్ అ సన్ ఆఫ్ బింబిసార అని చెప్తాం. ఓకేనా, దెన్ వేర్ యాజ్ గ్రేటెస్ట్ కింగ్ అని చెప్పొచ్చండి. దట్ ఈస్ చంద్రగుప్త డైనాసిటీలో. ఓకేనా, దెన్ మౌర్య డైనాసిటీలో. దెన్ హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్ ఇన్ 1950. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసినప్పుడు ఇండియాలో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి దెర్ ఆర్ టోటల్ 7. ఎన్ని ఉన్నాయి? ద టోటల్ 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని మాట్లాడుకుంటాం. సో వాటిలో మనకి రైట్ టు ఈక్వాలిటీ ఉంది, రైట్ టు ఫ్రీడమ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉన్నాయి, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లోటేషన్స్ అంటాం, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ అంటాము, కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్ గురించి మాట్లాడతాం, రైట్ టు ప్రాపర్టీ అంటాం, అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని మాట్లాడుకుంటాం. సో దెర్ ఆర్ టోటల్ 7 ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఎప్పుడండి అంటే దట్ ఈస్ 1950లో. సో తర్వాత ఏమైందండి అంటే బేస్డ్ ఆన్ సో దిస్ టైప్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ వాజ్ రిమూవ్డ్. 42nd అమెండ్మెంట్ని బేస్ చేసి ఒక ఫండమెంటల్ రైట్ని తీసేయడం జరిగింది. ఏదండి అంటే ఆర్టికల్ 31 ఉంది చూసారా, ఆర్టికల్ 31. సో దిస్ ఫండమెంటల్ రైట్ వాజ్ రిమూవ్డ్. ఎక్కడికి తీసేసి లీగల్ రైట్గా మార్చారని చెప్పాం. దిస్ ఇస్ మేడ్ యాజ్ ఎ లీగల్ రైట్. సో దీన్ని ఏ ఆర్టికల్ ఇంక్లూడ్ చేశారండి అంటే ఆర్టికల్ 300. సో ఆర్టికల్ 300A, the part 12 of Indian Constitution. So this is inscribed part 12 of Indian Constitution. So this right to property was removed as a fundamental right. It is made as a legal right and included in Article 300A of Indian Constitution, that is part
12 అని మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా? సో దీస్ ఫండమెంటల్ రైట్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ విచ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ అంటే దట్ ఈస్ యుఎస్ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ రైట్స్ తీసుకొచ్చామంటాం. దిస్ ఇస్ అ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిప్రజెంటింగ్ ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ గురించే చెప్తాం అనమాట. అండ్ వీ హ్యావ్ ద హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ అండి అంటే ఫండమెంటల్ డ్యూటీస్ వీ హ్యావ్ ద టోటల్ కరెంట్ వీ హ్యావ్ 11. ఇప్పుడు మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయని చెప్తాను. 11th ఫండమెంటల్ డ్యూటీ ఏదైతే ఉందో పిల్లలకి ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఇవ్వాలనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. దట్ ఈస్ 86th అమెండ్మెంట్ 2002 ద్వారా 86th అమెండ్మెంట్ 2002 ద్వారా దట్ ఈస్ ఇంక్లూడెడ్ యాజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్తాం. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఫండమెంటల్ డ్యూటీస్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ద యుఎస్ఎస్ఆర్ కంట్రీ కాన్స్టిట్యూషన్లో మాట్లాడుకుంటాం. ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పిన కమిటీ ఏది అండి అంటే దట్ ఈస్ స్వర్ణ సింగ్ కమిటీస్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడారని చెప్తాం. ఇనిషియల్లీ వీ హ్యావ్ ద 10, ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 11. ఈ స్వర్ణ సింగ్ కమిటీ ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్నిటి గురించి మాట్లాడింది అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ద ఆన్సర్ షుడ్ బి 8 ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడింది అంటాం. చాలా మంది 10 అనుకుంటామండి, ఇట్స్ నాట్ 10. ఆ స్వర్ణ సింగ్ కమిటీ 8 ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడింది. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం. వేర్ ద కోనార్క్ టెంపుల్ వాజ్ లొకేటెడ్, ఆల్రెడీ తెలిసిందే కదా. దిస్ ఇస్ ఎక్కడ ఉందంటే ఒడిశా స్టేట్లో ఉంది అంటాం. ఒడిశాలో మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది. లింగరాజ టెంపుల్ కూడా ఎక్కడ ఉన్నాయి? ఒడిశా స్టేట్లోనేగా ఉన్నాయి. దెన్ బద్రీనాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది అండి అంటే దట్ ఈస్ ఉత్తరాఖండ్ స్టేట్ అంటాం. హరిద్వార్ ఉత్తరాఖండ్లో ఉంది. కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో ఉంది. వైష్ణోదేవి జమ్మూ కాశ్మీర్ అంటాం. ఓకేనా? అమర్నాథ్ జమ్మూ కాశ్మీర్ అంటాం. శ్రావణ బెళగోళ కర్ణాటక స్టేట్లో ఉన్నాయని చెప్తాం. ఓకే, సో అలా చాలా టెంపుల్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకునేవేనండి. దెన్ నెక్స్ట్ వన్ సి. సో వేర్ ఈస్ ద కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ డైజెస్టెడ్. సో మన బాడీలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అనేది ఎక్కడ డైజెస్ట్ అవుతాయని అడుగుతున్నారండి. సో జనరల్గా కార్బోహైడ్రేట్స్ అనేవి ఇది పార్షియల్ డైజెషన్ అనేది ఓరల్ క్యావిటీలోనే జరుగుతుంది. ఓరల్ క్యావిటీస్ అంటాం, అంటే మన నోటిలోనే అనమాట. ఓకేనా? ఇక్కడ కంప్లీట్ డైజెషన్ జరగదండి, దట్ ఈస్ పార్షియల్ డైజెషన్ పాసిబుల్ అవుతుంది. ఈ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇవి స్టమక్లో డైజెషన్ స్టార్ట్ చేస్తారు. స్టమక్లో పార్షియల్ డైజెషన్ అవుతాయి. ఇది స్టమక్లో పార్షియల్ డైజెషన్ అవుతుంది. వెనెవర్ ఈ రెండు ఏదైతే ఉందో ఈ పార్షియల్ డైజెషన్ అయిన ఇక్కడ నుంచి ఈ రెండు కూడా ఎక్కడ ఫుల్లీ డైజెస్ట్ అవుతుందండి అంటే దట్ ఆన్సర్ షుడ్ బి స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ప్యూర్గా కంప్లీట్గా డైజెషన్ అనేది ఫుల్ డైజెషన్ పాసిబుల్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్స్ ఫుల్గా డైజెస్ట్ అవుతాయో దట్ ఈస్ అ ఫ్యాక్టోస్ అండ్ గ్లూకోస్ కిందకి మారడం జరుగుతుందని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వేర్ ద కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ డైజెస్టెడ్ అన్నాడు కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి స్మాల్ ఇంటెస్టైన్. ఫుల్ డైజెషన్ జరిగేది ఇక్కడే. పార్షియల్ డైజెషన్ అడిగితే దట్ ఈస్ ఓరల్ క్యావిటీస్ అయితే కార్బోహైడ్రేట్స్కి, ప్రోటీన్స్ ఆర్ దేర్ ఇన్ స్టమక్ ఏరియా. ప్రోటీన్సే కాదు, ఫ్యాట్స్ కూడా స్టమక్లోనే పార్షియల్గా డైజెస్ట్ అవుతాయి. ఈ రెండు స్మాల్ ఇంటెస్టేషన్లో ఫుల్గా డైజెస్టేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఫుల్గా డైజెస్ట్ అవుతాయో ఇక్కడ మనకి గ్లూకోజస్ అండ్ ఫ్యాక్టోసెస్ అనేది ఫామ్ అవుతాయని చెప్తాం అన్నమాట. గ్లూకోజ్ అండ్ ఫ్యాక్టోస్. ఈ పార్షియల్గా డిజబిలేషన్ ఈ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే పార్షియల్గా డైజెషన్ అవుతుందో అక్కడ మనకి మాల్టోస్ కిందకి మారుతుందని మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ సి. ఇప్పుడు ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రెండు అడిగారని చెప్పి అంటున్నారు, బట్ ఇది రియల్గా జరిగిందా లేదా అనేది అర్థం కావట్లేదు. బట్ స్టూడెంట్స్ ఆర్ సెట్ దట్ ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ రెండింటి కూడా ఒకే టైప్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో డైజెస్టివ్ సిస్టమ్ గురించి అడిగిన క్వశ్చనే, ఇది కూడా డైజెస్టివ్ సిస్టమ్ గురించి అడిగిన క్వశ్చనే. బట్ రిజల్ట్గా రెండు అడిగారా ఒకటి అడిగారా లేదా ఇలా మాకు చెప్పారనే సంగతి మాకు తెలియదు. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో వాట్ ఎంజైమ్ స్టార్ట్స్ ద డైజెస్టివ్ ప్రాసెస్. ఏ ఎంజైమ్ అనేది డైజెస్టివ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది? ఎప్పుడైతే మనం తినడం స్టార్ట్ చేస్తామో మన ఓరల్ క్యావిటీలో ఒక ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎంజైమ్ ఏదండి అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎమలైజ్ లేదా దాన్ని ఏమంటే థియాలిన్ అనే ఎంజైమ్ అంటాం. ఈ ఇమాలైన్ అండ్ థియాలిన్ ఎంజైమ్ డైజెషన్ ప్రాసెస్కి సపోర్ట్ చేస్తాయని చెప్తాం అనమాట. సో దిస్ ఎంజైమ్ హ్యాస్ గివింగ్ ద స్టార్ట్స్ దిస్ ఎంజైమ్ హ్యాస్ సపోర్టింగ్ ద డైజెస్టివ్ ప్రాసెస్. సో దట్ ఎంజైమ్ నేమ్ ఈస్ ఎమలైజ్ లేదా దాన్నే థియాలిన్ ఎంజైమ్ అని కూడా పిలుస్తాం అనమాట. సో ఇక్కడే మనకి పార్షియల్గా ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ మాల్టోస్ కిందకి మారుతాయి. అది ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టేషన్ దగ్గరికి వెళుతుందో అది కంప్లీట్గా బ్రేకప్ అయిపోయి ఫుల్ డైజెషన్ జరిగిపోతుందని చెప్తాం. సో ఇప్పుడు ఎంజైమ్ అడిగాడు కాబట్టి దట్ ఈస్ ఎమలైజ్ ఫెటాలిన్ ఎంజైమ్స్ అని చెప్తాం. సో జనరల్గా ఇంకో క్వశ్చన్ అడిగారు స్టూడెంట్స్ అంటున్నారు, బట్ ఏంటి ఆ క్వశ్చన్ అండి అంటే సో మన బాడీలో ఓకేనా ఏ భాగం విచ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈస్ రెగ్యులేటింగ్ వామిటింగ్స్ని కానీ లేకపోతే ఏమంటాం దట్ ఈస్ మోషన్స్ అవ్వచ్చు, విరోచనాలు కానీ వామిటింగ్స్ అవ్వచ్చు, అలాగే దెన్ సమ్ అవి తుమ్ములు కానీ దగ్గులు కానీ ఓకేనా ఇలాంటి వాటిని రెగ్యులేట్ కంట్రోల్ చేసే గ్రంథి ఏది అని అడిగారండి అని చెప్తున్నారు. కొంతమంది పార్ట్ ఏది అని అడిగారండి అని చెప్తున్నారు. సో గ్లాండ్ విచ్ ఆఫ్ ద గ్లాండ్ హ్యాస్ రెగ్యులేటింగ్ దీస్ థింగ్స్ ఆర్ విచ్ ఆఫ్ ద బాడీ పార్ట్ హ్యాస్ రెగ్యులేటింగ్ అంటున్నారు. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద బాడీ పార్ట్ అయితే బ్లైండ్లో మనకి మెడుల్లా అబ్లాంగేట్ అనే పార్ట్ ఉంటుంది చూసారా, అది ఈ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. సో మనిషికి తుమ్ములు రావడం కానీ దగ్గు కానీ ఓకేనా వామిటింగ్స్ అవ్వచ్చు, మోషన్స్ కానీ ఇలాంటివి ఏదైతే జరుగుతాయో
ఇవన్నీ కూడా మెడుల్ అబ్లాంగేటా అనేది చూసుకోండి బాడీ పార్ట్ అయితే. అదే ఐ మీన్ లైక్ దే ఆర్ టాకింగ్ అబౌట్ గ్లాండ్ గురించి మాట్లాడినట్లయితే హోమోఫిలస్ అనే ఒక గ్లాండ్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్లో, ఇది ఆ సెన్స్ని చూస్తుందని చెప్పి చెప్తున్నాం అనమాట. కానీ ఆ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి సో ఐఎమ్ ఓవరాల్గా మీకు చెప్తున్నానండి. ఓకే, హోమోఫిలస్ అయితే గ్లాండ్ అవుతుంది, మెడుల్ అబ్లాంగేట్ అయితే బాడీలో బ్రెయిన్లో ఒక పార్ట్ అవుతుంది అనమాట. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ అయిపోయింది కదా, సీ ద నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ మహారత్న కంపెనీ. సో మహారత్న కంపెనీస్ మనకి ఎన్ని ఉన్నాయి? వీ హ్యావ్ ద టోటల్ 10 మహారత్న కంపెనీస్ ఉన్నాయి. నవరత్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? ఒక 14 నవరత్న కంపెనీస్ ఉన్నాయి. 74 మినీ రత్న కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది నవరత్న కంపెనీ కాదు అని అడుగుతున్నారు. దట్ ఈస్ వీ నో ఆల్రెడీ మహారత్న కంపెనీ. వీ హ్యావ్ ఆల్రెడీ 10 మహారత్న కంపెనీస్ ఆర్ దేర్. BHEL ఉంది, ONGC ఉంది, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అవ్వచ్చు, HPCL అవ్వచ్చు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవ్వచ్చు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అవ్వచ్చు, BHEL అవ్వచ్చు. ఓకేనా? ఇలా మనకి ఎన్ని ఉన్నాయండి అంటే దెర్ ఆర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అవ్వచ్చు. దెర్ ఆర్ టోటల్ 10 NTPCs ఆల్సో దేర్. టోటల్ ఒక 10 మహారత్న కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు లేనిది ఏదండి అంటే సో భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్ ఇస్ మహారత్న, భారత్ పెట్రోలియం మహారత్న, కోల్ ఇండియా ఈజ్ ఆల్సో మహారత్న, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. దిస్ ఇస్ నాట్ మహారత్న కంపెనీ, దిస్ ఇస్ నవరత్న కంపెనీ అవుతుంది. 14 నవరత్న కంపెనీస్లో ఇది కూడా ఒక నవరత్న కంపెనీ కిందకే మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సరే నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. సో విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద బడ్జెట్ ఆఫ్ ఇండియా. సో ఏ ఆర్టికల్ ఇండియాలో బడ్జెట్ గురించి మాట్లాడుతుందంటే దట్ ఈస్ ఆర్టికల్ 112 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. ఓకే, దెన్ మేబీ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ అడగచ్చండి. దెన్ బేస్డ్ ఆన్ విచ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద యూనియన్ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ వాజ్ సపరేటెడ్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ 1921లో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్వార్త్ అనే ఒక కమిటీని స్టార్ట్ చేశారు. ఎక్వార్త్ కమిటీ వాజ్ స్టార్టెడ్. So this Eckworth committee has divided the union budget into union budget and railway budget in 1924. So 1924లో బడ్జెట్ని యూనియన్ బడ్జెట్గా మళ్ళీ రైల్వే బడ్జెట్గా మార్చారు. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017 ఆల్మోస్ట్ ఆ ఇయర్లో అగైన్ దిస్ రైల్వే బడ్జెట్ యూనియన్ బడ్జెట్ వాస్ మెర్జ్డ్. రెండింటిని మెర్జ్ చేసి ఎలా రిలీజ్ చేశారండి అంటే రెండింటిని మెర్జ్ చేసి మళ్ళీ ఏ కమిటీ? బిబేక్ దిబ్రాయ్ అనే కమిటీ వేసి, సో బిబేక్ దిబ్రాయ్ అనే కమిటీ వేసి ఈ రెండింటిని కలిపి మళ్ళీ రైల్వే బడ్జెట్ని అండ్ యూనియన్ బడ్జెట్ని అగైన్ దే ఆర్ మెర్జింగ్ అంటాం. ఈ రెండింటిని మెర్జ్ చేసేసారని చెప్తాం. ఇప్పుడు కరెంట్గా ఒకే బడ్జెట్ కిందకి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో విడదీసిన కమిటీ ఏది అండి అంటే ఎక్వార్త్ కమిటీ అంటాం. కలిపిన కమిటీ ఏది అంటే బిబేక్ దిబ్రాయ్ కమిటీ అంటాం. ఇది ఎప్పుడో 1924లో జరిగింది. అది రీసెంట్గా మోడీ పర్మిషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2000, ఐ థింక్ ఇట్స్ 2017. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఐ థింక్ ఇట్స్ 2017 ఓన్లీ. ఓకే, సరే ఒకసారి చూద్దాం. సో విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ డీలింగ్ అబౌట్ ద బడ్జెట్ అంటే ద ఆన్సర్ షుడ్ బి ఆర్టికల్ 112. సో విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ స్టేయింగ్ అబౌట్ ద స్టేట్ బడ్జెట్ గురించి ఏదండి అంటే స్టేట్ బడ్జెట్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది అంటే వీ కెన్ సే దట్ ఈస్ ఆర్టికల్ 202 ఈస్ రిప్రజెంటింగ్ స్టేట్ బడ్జెట్ అంటాం. యూనియన్ బడ్జెట్ అయితే ఆర్టికల్ 112, స్టేట్ బడ్జెట్ అయితే 202 అవుతుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దెన్ హూ వాస్ ద ఫస్ట్ పర్సన్ రిలీజ్ ద బడ్జెట్ ఇన్ ఇండియా అంటే ద పర్సన్ షుడ్ బి జేమ్స్ విల్సన్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హ్యాస్ రిలీజ్ ద బడ్జెట్ ఇన్ ఇండియా. దట్ ఈస్ 1860 అంటాం. ఫస్ట్ పర్సన్ రిలీజ్ ద బడ్జెట్ ఇన్ ద వరల్డ్ అంటే హిజ్ నేమ్ ఈస్ రాబర్ట్ వాల్పాల్ అంటాం. హీస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ కంట్రీ కూడా. ఇది నిన్న క్లాస్లో మాట్లాడానండి, వాల్పాల్. సో హీ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. హీ రిలీజ్ ద బడ్జెట్ ఇన్ 1733లో రిలీజ్ చేశాడు అని చెప్తాం అనమాట. ఇదే ఇండియాలో. మరి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసింది ఎవరండి అంటే షణ్ముఖన్ శెట్టి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ షణ్ముఖన్ శెట్టి. ఆఫ్టర్ రిపబ్లిక్ 1950 ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ జాన్ మిథాయ్. మోర్ మెంబర్ ఆఫ్ టైం బడ్జెట్ రిలీజ్ చేసింది ఎవరండి అంటే మొరార్జీ దేశాయ్ అంటాం. 10 సార్లు రిలీజ్ చేశారు. ఫస్ట్ టెంపరీ బడ్జెట్ని ఎలక్షన్స్కి ముందు రిలీజ్ చేసిన పర్సన్ ఎవరండి అంటే వి నో ద పర్సన్ షుడ్ బి సిడి దేశ్ముఖ్ అని చెప్తాం. ఏ ఫైనాన్స్ మినిస్టర్ 2 సార్లు తన బడ్జెట్ని రిలీజ్ చేసుకున్నాడని తన పుట్టినరోజు అప్పుడు అంటే హిస్ బర్త్డేలో ఆయన పుట్టినరోజు అప్పుడు 2 సార్లు బడ్జెట్ రిలీజ్ చేసింది ఎవరంటే మొరార్జీ దేశాయ్ 1964, 1968 అని చెప్తాం. అది కూడా 2 సార్లు కంటిన్యూస్గా. ఓకేనా? సో ఇలా చాలామంది ఎక్కువ లాంగెస్ట్ ఫస్ట్ ఫీమేల్ బడ్జెట్ రిలీజ్ చేసింది ఇందిరాగాంధీ. ఫస్ట్ ఫీమేల్ రిలీజ్ లాంగెస్ట్ బడ్జెట్ ఎవరని అంటే వీ నో హర్ నేమ్ ఈస్ నిర్మలా సీతారామన్. జనరల్గా ఇందిరాగాంధీ ఫుల్ బడ్జెట్ రిలీజ్ చేయలేదు. షీ రిలీజ్ ద టెంపరీ బడ్జెట్, ఐ మీన్ ఇంట్రీమ్ బడ్జెట్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫీమేల్ రిలీజ్ లాంగెస్ట్ బడ్జెట్ అంటే నిర్మలా సీతారామన్. ఫస్ట్ ఫీమేల్ రిలీజ్ ద బడ్జెట్ అంటే వీ కెన్ సే ఇందిరాగాంధీ అవుతుందన్నమాట. అండ్ మరి లెందీ బడ్జెట్ని రిలీజ్ చేసిన ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరండి అంటే బడ్జెట్ చాలా ఎక్కువ టైం చదివింది పార్లమెంట్లో ఎవరండి నిర్మలా సీతారామన్. సో లాంగెస్ట్ బడ్జెట్ని రిలీజ్ చేసిన ఫైనాన్స్ మినిస్టర్లో ఎవరండి టాప్లో ఎక్కువ టైం బడ్జెట్ని చదివారండి అంటే హర్ నేమ్ ఈస్ నిర్మలా సీతారామన్ ఉంది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ బిట్సి. సో హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్కి మొట్టమొదటి ఉపాధ్యక్షుడు ఎవరండి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి హెచ్సి ముఖర్జీ అంటాం. హెచ్సి ముఖర్జీ ఇస్ దేర్. ఇతని పూర్తి పేరు హేరేంద్ర కొమూర్ ముఖర్జీ అని చెప్తాం. ఇతను రాజ్యాంగ పరిషత్కి మొదటి ఉపాధ్యక్షుడు. ఇతనితో పాటు
వీటి కృష్ణమాచారి అనే పర్సన్ కూడా ఉన్నారండి. హీజ్ ఆల్సో ఇద్దరిని ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్స్ కింద అపాయింట్ చేశారు ఫర్ ద రాజ్యాంగ పరిషత్కి. ఎవరండి అంటే హెచ్సి ముఖర్జీ అండ్ వీటి కృష్ణమాచారి ఇద్దరిని అపాయింట్ చేశారని చెప్తాం. అండ్ సచ్చిదానంద సిన్హా అనే పర్సన్ ఫస్ట్ టెంపరీ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 1946లో స్టార్ట్ అయింది చూసారా. సో దిస్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద ఫస్ట్ మీటింగ్ జరిగింది ఎప్పుడు అంటే December 9th జరిగిందని చెప్తాం. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సెషన్. ఫర్ దిస్ సెషన్ ద వన్ పర్సన్ వాస్ అపాయింట్ యాజ్ ఎ టెంపరీ the president who was a temporary person, Sachidananda Sinha. So this Sachidananda Sinha was the first temporary president కింద మాట్లాడతాం. ఆఫ్టర్ 2 days మళ్ళీ 1946లో December 11th మళ్ళీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది. ఎప్పుడు సెకండ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్. సో ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్ పర్మనెంట్ ప్రెసిడెంట్ కింద ఎవరిని అపాయింట్ చేశారు? సో పర్మనెంట్ ప్రెసిడెంట్ కిందకి అపాయింట్ చేసింది రాజేంద్ర ప్రసాద్ని పర్మనెంట్ ప్రెసిడెంట్ కిందకి అపాయింట్ చేయడం జరిగింది అని చెప్తాం. He was appointed as a first permanent president of first person has పర్మనెంట్ ప్రెసిడెంట్ కింద ఇతను అపాయింట్ చేశారు. ఇతని కంట్రోల్లోనే ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు. వన్ ఆఫ్ ద పర్సన్ హెచ్సి ముఖర్జీ, రెండోది బీటీ కృష్ణమాచారి అని చెప్తాం అనమాట. సో ఓకే, ఇది రాజ్యాంగ పరిషత్ గురించి మనకి కొన్ని క్వశ్చన్స్ అని మాట్లాడుకుంటాం. రాజ్యాంగ పరిషత్ ఎవరు స్టార్ట్ చేశారండి అంటే ద క్యాబినెట్ మిషన్. 1946లో క్యాబినెట్ మిషన్ వాళ్ళు వచ్చారు కదా. సో 1946 క్యాబినెట్ మిషన్ హ్యాస్ ఎంటర్డ్ దట్ విల్ హ్యావ్ ద 3 members. పెతిక్ లారెన్స్ అంటాం, స్టాఫోర్డ్ క్రిప్స్ అని చెప్తాం, ఓకేనా. దెన్ ఏవి అలెగ్జాండర్, ఇలా ముగ్గురు ఈ క్యాబినెట్ మిషన్లో ఉన్నారు. వీళ్ళు రాజ్యాంగ పరిషత్కి మొదటిసారిగా ఎలక్షన్స్ని కండక్ట్ చేశారు. సో 389 స్థానాలకి ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తే దాంట్లో 93 ప్రిన్స్లీ స్టేట్స్కి ఇవ్వడం జరిగింది, ఓకేనా. 286 ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా పార్టీస్కి ఇచ్చారు. ఈ 296 కదా, 296లో ఎలక్షన్ చేసినప్పుడు దీంట్లో 208 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 73 సీట్స్ ముస్లిం లీగ్ పార్టీకి, 15 అనేది ఇండిపెండెంట్ మెంబర్స్కి వచ్చాయి. ఎప్పుడైతే 73 సీట్స్ ముస్లిం లీగ్ పార్టీకి వచ్చిందో, సో ది పీపుల్ హ్యావ్ స్టార్ట్ ఆస్కింగ్ డిమాండింగ్ సపరేట్ కంట్రీ. 1946లో సపరేట్ కంట్రీ కావాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాని దెబ్బకి కొన్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్స్ని చాలా రోజుల వరకు కండక్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేలోనో మార్చ్లోనో ఎలక్షన్స్ జరిగితే ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్ కండక్ట్ చేయలేకపోయారు. సో బేస్డ్ ఆన్ ద గవర్నర్ జనరల్ రికమెండేషన్, లార్డ్ ఓవెల్ అప్పట్లో ఉన్న గవర్నర్ జనరల్ ప్రకారం అతను చెప్పిన ప్రకారం ఏమి చెప్పారంటే వితౌట్ హ్యావింగ్ ముస్లిం లీగ్ పార్టీ ఆల్సో యూ కెన్ స్టార్ట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్స్. అతను లేకపోయినా కానీ మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్స్ని స్టార్ట్ చేయండి అని చెప్పి అనౌన్స్మెంట్ పాస్ చేశారు. సో అది ఆ టైంలోనే ఆగస్టు 16వ తారీఖున ముస్లిం లీగ్ పార్టీ దట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ అలీ జిన్నా హెస్ డిక్లేర్ డైరెక్ట్ యాక్షన్ డే కింద డిక్లేర్ చేశాడు. సో అలా తర్వాత వాళ్ళు రాకపోయినా కానీ ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్ December 9th చేశారు. దాంట్లో సచ్చిదానంద సిన్హా ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ టెంపరీ ప్రెసిడెంట్. ఆఫ్టర్ 2 days అగైన్ సెకండ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది. సెకండ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ పర్మనెంట్ మెంబర్. సో అదే టైంలోనే వీటి కృష్ణమాచారిని అండ్ హెచ్సి ముఖర్జీని అపాయింట్ చేసుకున్నారు. తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత 1946 December 13th థర్డ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది. ఇక్కడే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ప్రియాంబుల్ అనే టాపిక్ని ఇంట్రొడక్షన్ చేసింది ఇక్కడేనండి. ఎక్కడ థర్డ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్లో చేశారని చెప్తాం అనమాట. ఓకే, అక్కడ నుంచి ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చెప్పినట్టుగానే 1947 ఇండిపెండెన్స్ వచ్చింది మనకి. దెన్ ఆ ఇండియా పాకిస్తాన్ని సపరేట్గా మౌంట్ బ్యాటన్ ప్లాన్ వచ్చిన తర్వాత రెండింటిని సపరేట్గా డిక్లరేషన్ చేసేశారు. సో 1947లో వాళ్ళకి సపరేట్ స్టేట్ అయింది, ఇండియా సపరేట్గా స్టేట్గా మారిపోయి సపరేట్ కంట్రీగా మారాయి. జూలై 22వ తారీఖు 1947 ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అని చెప్తాం. సరే, నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ రియాక్టర్ ఆఫ్ బార్క్. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ ఏది కాదు అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి కొన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. ఏంటవి అంటే వీ కెన్ సే దట్ ఈస్ ధృవ, దిస్ ఇస్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. కామిని అనేది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. అప్సరా ఇస్ ఆల్సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ రియాక్టర్స్. అలాగే బాబా అటామిక్స్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి సిరూస్, పూర్ణిమ 1, పూర్ణిమ 2, పూర్ణిమ 3 అండ్ జెర్లినా ఇవన్నీ కూడా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్సే అవుతాయి. ఇక్కడ కానిదేది అడిగాడు కాబట్టి నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు న్యూక్లియర్ ఎనర్జీ రియాక్టర్స్ అనేది సపరేట్గా ఉన్నాయి కదా. దట్ ఈస్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈస్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ వన్. అలాగే మన ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినవేనండి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి అయితే ధృవ అవ్వచ్చు, దట్ ఈస్ కామిని, అప్సరా, సిరస్, పూర్ణిమ 1, 2, పూర్ణిమ 3 అండ్ జెర్లిన్ అనేవి బార్క్ రిలేటెడ్గా అవుతాయి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనకి ఏమున్నాయి? నరోరా ఎక్కడుంది? దిస్ ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ ఓన్లీ. తారాపూర్ ఎక్కడ? మహారాష్ట్ర స్టేట్ అంటాం. కైగా ఎక్కడ? కర్ణాటక స్టేట్ అంటాం. మద్రాస్ ఎక్కడ అంటే కల్పకం అంటాం. కుందర్కులం ఎక్కడ అంటే తమిళనాడు స్టేట్ అని చెప్తాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఫ్యూ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని చెప్తామండి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి.
నెక్స్ట్ బిట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ యుఎన్ఓ ఏజెన్సీ? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఏజెన్సీ కాదేది అని అడుగుతున్నారు. యాక్చువల్గా యుఎన్ఓకి ఎన్ని ఏజెన్సీస్ ఉన్నాయి? హౌ మెనీ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆర్ ఫర్ యుఎన్ఓ అంటే వీ కెన్ సీ ద ఆన్సర్ షుడ్ బి దెర్ ఆర్ 15 స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్ ఫర్ యుఎన్ఓ. అలా కాకుండా యుఎన్ఓ హ్యావ్ ద హౌ మెనీ పేరెంట్ ఆర్గనైజేషన్స్ లేదా ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయండి అంటే యుఎన్ఓ హ్యావ్ ద టోటల్ ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ ఆర్ 6 ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దాంట్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీస్ అని, సెక్యూరిటీ కౌన్సిల్స్ అని, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్స్ అని, ట్రస్టీషిప్ ఏజెన్సీ అని చెప్తాం. తర్వాత దట్ ఈస్ ఫుడ్ కాదండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకటి, దెన్ యూఎన్ సెక్రటరియట్, అవన్నీ కూడా ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ అవుతాయి. ఇప్పుడు అడిగింది ఏమో స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అడిగాడు కాబట్టి యుఎన్ఓ హ్యావ్ ద టోటల్ 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆర్ దేర్. ఏది కాదన్నారు ఇక్కడ? సో ఈ సార్క్ ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ యుఎన్ఓ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. సార్క్ అనేది ఒక సమిట్ అండి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్. యాక్చువల్గా ఈ ఆప్షన్స్ ఇచ్చారో లేదో మాకు తెలీదు. దెన్ ఈ ఆప్షన్స్ అడిగారు కాబట్టి దాని రిలేటెడ్ ఒక ఆప్షన్స్ మేము సెట్ చేసామండి. సార్క్ అనేది ఒక సమిట్ అవుతుంది, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ ఆర్గనైజేషన్. ఇట్ కెన్ హ్యావ్ ద టోటల్ 8 మెంబర్షిప్ కంట్రీస్ అంటాం. దీని హెడ్ ఆఫీస్ కాఠ్మండూలో ఉంది అంటాం. అలాగే ఎఫ్ఏఓ ఈస్ దేర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యుఎన్ఓ స్పెషలైజ్డ్ ఏజెన్సీ, రోమ్లో ఉంది. దట్ ఈస్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇది కూడా ఒక ఆర్గనైజేషనే. దిస్ ఈజ్ ఆల్సో యుఎన్ఓ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇది కెనడా స్టేట్లో మోంట్రియల్ అనే ప్లేస్లో ఉందంటాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇస్ దేర్, దిస్ ఈస్ బిలాంగ్స్ టు జెనీవా కిందకి మాట్లాడతాం. సో అది ఒక్కసారి యుఎన్ఓకి ఉన్న 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏంటో ఒకసారి చూద్దామండి. లెట్స్ సీ. ఇక్కడ ఆల్రెడీ పెట్టేశాను మొత్తం స్పెషలైజ్డ్ ఏజెన్సీస్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ క్లియర్, రోమ్లో ఉంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, దిస్ ఈస్ ఇన్ కెనడా. దెన్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, దిస్ ఈస్ రోమ్ ఓన్లీ. ఇది రోమ్లో, ఈ రెండు కూడా రోమ్లోనే ఉన్నాయి. దీస్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు రోమ్. రోమ్ మీన్స్ వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ ఇటలీ కదా. రోమ్ అంటే ఎక్కడ వస్తుందండి? ఇటలీ కిందకే కదా. దెన్ అలాగే చూడండి ఒకసారి. యా, చూడండి ఒకసారి. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎక్కడ? దిస్ ఈస్ ఇన్ జెనీవా. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, దిస్ ఈస్ ఇన్ లండన్, దిస్ ఈస్ ఇన్ జెనీవా. జీ ఫర్ జెనీవా, ఎన్ అంటే లండన్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్కడ ఉంది? దిస్ ఈస్ ఇన్ వాషింగ్టన్, డబ్ల్యూ ఫర్ వాషింగ్టన్ డీసీ. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఉంది కదా, దిస్ ఈస్ ఇన్ జెనీవా. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అంటాం. అలాగే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్స్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ ప్యారిస్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యుఎన్ఐడిఓ ఆస్ట్రియాలో ఉంది. ఇది దిస్ ఇస్ ఇన్ ఆస్ట్రియా. ఇది ఆస్ట్రియాలో ఉంది. దిస్ ఇస్ ఇన్ ప్యారిస్లో ఉంది. ఆస్ట్రియా అంటే ఎక్కడ? ఆస్ట్రియాలో వెయిన్ అంటాం. వి అని రాస్తానండి, వెయిన్ ఆస్ట్రియా క్యాపిటల్ కదా, అక్కడ ఉందన్నమాట. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఎక్కడ ఉంది? దిస్ ఇస్ ఇన్ బెర్న్. బెర్న్ అంటే దిస్ ప్లేసెస్ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ రోమ్లో ఉంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్ మోంట్రియల్ ఆఫ్ కెనడా. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ రోమ్. లేబర్ ఆర్గనైజేషన్స్ జెనీవాలో ఉంది. దెన్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ లండన్లో ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ డీసీ. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ జెనీవా. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇన్ ప్యారిస్. దెన్ యుఎన్ఐడిఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ వెయిన్నా ఆఫ్ ఆస్ట్రియా. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఈస్ బెర్న్. బెర్న్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్. ఎన్ని మొత్తం 10 అయినాయి కదా. దెన్ ఇంకొక 5 ఉన్నాయి. ఆ 5 ఏంటండి అంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంట. వరల్డ్ బ్యాంక్లో మొత్తం 3 అసోసియేట్ బాడీస్ కిందకి, ఆల్మోస్ట్ 3 ఆర్ దేర్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అంటాం, దాన్ని ఐబిఆర్డి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కిందకే వస్తుంది. దెన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ దట్ ఈస్ ఆల్సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అంటాం. ఈ మూడింటిని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటాం కదా. ఈ మూడింటికి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి అంటే ద ఆన్సర్ షుడ్ బి వాషింగ్టన్. సో వాషింగ్టన్ డీసీ. అంటే ఈ మూడింటిని సపరేట్గా కౌంట్ చేయకండి, వరల్డ్ బ్యాంక్ గ్రూప్లోనే మాట్లాడుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవా. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ జెనీవా. అండ్ ఇంటర్నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ ఇది ఎక్కడ ఉందంటే మాడ్రిడ్లో ఉంది. మాడ్రిడ్ అనే ప్లేస్ అంటాం. మాడ్రిడ్ ఎక్కడ ఉందండి అంటే దట్ ఈస్ ఇన్ బిలాంగ్స్ టు స్పెయిన్. మాడ్రిడ్ అనేది స్పెయిన్లో ఉంది. ఇవి మాత్రమే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కున్న 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ కిందకి మాట్లాడతాం. అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఉంది అంటే అది కెన్యాలో ఉంది. కెన్యా అంటే ఎక్కడ? దట్ ఈస్ నైరోబి అనే ప్లేస్లో ఉంది. అది దీనికి సంబంధం లేదు. ఇవి మాత్రమే 15 ఇంటర్నేషనల్ యుఎన్ఓకి సంబంధించిన స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అంటాయి అనమాట. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. అండ్ హూ ఈస్ నాట్ రిసీవ్డ్ ద పద్మభూషణ్ అవార్డ్ ఇన్ 2019? చూడండి, 2019లో పద్మభూషణ్ అవార్డ్స్ గురించి అడిగారు. అంటే ఎప్పుడు వెళుతున్నాడు, ఎలా వెళుతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. సో 2019 దాకా వెళ్ళిపోయాడండి. ఇంతకుముందు 2020లో పద్మ అవార్డ్స్ గురించి అడిగితే నౌ హీస్ ఆస్కింగ్ 2019 ఓన్లీ. సో 2019లో పద్మభూషణ్ అవార్డ్స్ చాలా మందికి వచ్చాయి. పద్మ విభూషణ్ 4 వచ్చింది. పద్మభూషణ్ 14 మందికి వచ్చింది. పద్మభూషణ్ 94 మందికి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి. అర్థమైందా? ఎప్పుడు 2019లో 4 మెంబర్స్కి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయండి. దెన్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కింద రాసిన పర్సన్స్లో జాన్ చాంబర్స్ అనే పర్సన్, సుఖదేవ్ సింగ్ ధిమ్సా అండ్ ప్రవీణ్ జోర్దన్, వీళ్ళ ముగ్గురికి పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చాయి.
అండ్ ఇదేదైతే తీజన్ భాయ్ అని రాసిన చూసారా, దిస్ పర్సన్ హ్యాస్ గట్ ద పద్మ విభూషణ్ అవార్డ్. సో తీజన్ భాయ్ ఈజ్ ఆర్ట్, ఫేమస్ ఫర్ ఆర్ట్. ఇతనికి ఈవిడ ఛత్తీస్గఢ్ రిలేటెడ్ స్టేట్. సో దిస్ పర్సన్ హ్యాస్, తీజన్ భాయ్ అనే పర్సన్కి ఏం అవార్డు వచ్చిందండి అంటే దిస్ పర్సన్ హ్యాస్ గాట్ ద పద్మ విభూషణ్. మిగతా ముగ్గురు కూడా పద్మ శ్రీ అవార్డ్స్ వచ్చాయి. వీళ్ళిద్దరూ ఫారెన్ కేటగిరీలో వచ్చాయి. వీళ్ళిద్దరికి ఫారినర్స్ కేటగిరీలో పద్మ భూషణ్ అవార్డ్ రావడం జరిగిందని చెప్తాం. అలాగే మన 2020లో కూడా పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి వచ్చింది? 2020లో పద్మ విభూషణ్ అవార్డు 7గురికి ఇచ్చారు. 7గురికి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది కదా. 10 మందికి పద్మభూషణ్ ఇచ్చారు, 10 మందికి పద్మభూషణ్, 1 or 2 మెంబర్స్కి పద్మశ్రీ ఇచ్చారు. 7 మెంబర్స్ పద్మ విభూషణ్, 10 మెంబర్స్ పద్మభూషణ్, 1 or 2 మెంబర్స్ పద్మశ్రీ అవార్డ్స్ అంట. మొత్తం మీద కలిపి ఆల్మోస్ట్ ఎంతమంది అయ్యారండి అంటే దట్ ఈస్ 17 కదా, దట్ ఈస్ 9, యా ఆల్మోస్ట్ 119 కదా. సి 110, 112, ఎస్ 119 మెంబర్స్కి పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందని చెప్తాం. వీళ్ళలో ఫేమస్ ఒక పర్సన్ పేరు ఏమని చెప్పొచ్చు అండి అంటే బాలసుబ్రహ్మణ్యం ఎవరు ఉన్నారు చూసారా. బాలసుబ్రహ్మణ్యంకి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. షింజో అబే కూడా పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారని చెప్తాం. ఈ 10 మందిలో పద్మశ్రీ అవార్డ్స్ ఉన్నారు చూసారు. పద్మభూషణ్ అన్నాం. పద్మభూషణ్లో చిత్రాకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సింగర్ చిత్ర పద్మభూషణ్ ఇచ్చారు. రామ్ విలాస్ పాస్వాన్ చనిపోయారు చూసారు, ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు. దెన్ కేశుభాయ్ పటేల్, ఇతను కూడా ఇంతకుముందు సీఎంకి గుజరాత్కి సీఎంగా వర్క్ చేశారు. ఇతనికి కూడా పద్మ భూషణ్ అవార్డు ఇచ్చారు. దాంతోపాటు సుమిత్ర మహాజన్ ఉన్నారు చూసారు, ఆవిడకి కూడా పద్మ భూషణ్ అవార్డు రావడం జరిగింది. ఇంకా 1 or 2 మెంబర్స్కి పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చారు. ఒక్కసారి ఆ అవార్డ్స్ కూడా ఒకసారి చూసుకోండి, మేబీ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. హూ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ పార్లమెంట్? పార్లమెంట్లో రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరండి అంటే హూ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ పార్లమెంట్ అన్న, ఇక్కడ రియల్ ఎగ్జిక్యూటివ్ అవసరం లేదండి. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ పార్లమెంట్ అన్న వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ప్రైమ్ మినిస్టర్. మరి ప్రెసిడెంట్ ఏంటంటే ప్రెసిడెంట్ ఈజ్ నామినల్ ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ మన ఇండియాలో పేరుకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో హీస్ కన్సిడర్ యాజ్ రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్, ప్రెసిడెంట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ నామినల్ ఎగ్జిక్యూటివ్ పవర్ అంట. పార్లమెంట్ అనేది మీన్ రిప్రజెంటింగ్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే యూ కెన్ సే దట్ ఈస్ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో పార్లమెంట్ హ్యావ్ ద మెయిన్లీ 3 పర్సన్స్. ఒకటి లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతారు. ఓకేనా. లోక్సభకి హెడ్ ఎవరండి అంటే లోక్సభ హెడ్ షుడ్ బి ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ కన్సిడర్ యాజ్ హెడ్ ఆఫ్ లోక్సభ అని చెప్తాం. దెన్ లోక్సభకి స్పీకర్ ఉంటారు కదా. జాయింట్ సెషన్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేసేది ఎవరు? కండక్ట్ చేయమని చెప్పేది ప్రెసిడెంట్, కండక్ట్ చేసేది ఎవరంటే లోక్సభ స్పీకర్ గురించి మాట్లాడుకుంటాం. ఒకే ఒక్క లోక్సభ స్పీకర్ చనిపోయి టెన్యూర్లో చనిపోయారండి. జిఎంసీ బాలోగి అనే పర్సన్ 2000 సంవత్సరంలో చనిపోయారని కూడా మాట్లాడుకుంటాం. ఓకేనా. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ ఏంటంటే దిస్ ఈస్ ద లాస్ట్ బిట్ ఫర్ ద టుడే స్లాట్. వాట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ లాస్ట్ బిట్? దిస్ ఈస్ కి బ్రిటిషర్స్ గాట్ ద పొలిటికల్ పవర్స్ ఇన్ విచ్ ఇయర్ ఇన్ ఇండియా? సో బ్రిటిషర్స్కి పొలిటికల్ పవర్స్ ఏ సంవత్సరం వచ్చిందంటే ద ఆన్సర్ షుడ్ బి 1858. బికాస్ ద రీజన్ ఇన్ 1858, 1857 దట్ ఈస్ ద ఈస్ట్ ఇండియా కంపెనీకి మన ఇండియాలో ఒక రివోల్ట్ జరిగింది, 1857 రివోల్ట్ అంటాం. సో దిస్ 1857 రివోల్ట్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ నాట్ హ్యాండిల్ ప్రాపర్లీ. అందుకే బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ 1857లో క్లోజ్ చేసేసి 1858 నుంచి బ్రిటిష్ రూలింగ్ స్టార్ట్ చేశారు. సో దీస్ బ్రిటిషర్స్ హ్యాస్ దెన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీపుల్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ ఇండియా ఇన్ 16th century. 16వ శతాబ్దం నుంచి 1947 వరకు 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి కంపెనీ రూల్ అని, రెండోది క్రోన్ రూల్ అంటాం. దెన్ కంపెనీ రూల్ అనేది రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1777 నుంచి 73 నుంచి 1857 వరకు కంపెనీ రూల్ గురించి మాట్లాడుకుంటాం. 1858 నుంచి 1947 వరకు కూడా దీన్ని బ్రిటిష్ రూల్ అంట, దాన్నే క్రోన్ రూల్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఈ బ్రిటిషర్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఎప్పుడు బ్రిటిషర్స్కి పొలిటికల్ పవర్స్ ఇచ్చారండి అని అడిగితే ద ఆన్సర్ షుడ్ బి 1858 అని చెప్తాం అనమాట. సో ఓకేనా, దిస్ ఇస్ ద టుడేస్ స్లాట్. ఓకే, అగైన్ ద టుమారో స్లాట్ విల్ కంటిన్యూ ద, ఐ థింక్ రేపటితో థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుందండి. రైల్వేస్కి సంబంధించిన థర్డ్ ఫేజ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కేసు అనుకుంటున్నాను నేను రేపటితో క్లోజ్ అయిపోతుంది అనుకుని. రేపు క్లోజ్ అయితే టుమారో విల్ గివ్ ది అనౌన్స్మెంట్ చెప్దాం. మళ్ళీ ఫోర్త్ ఫేజ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దెన్ రేపటితో ఈ మనకి సెకండ్ స్లాట్లో ఉన్న క్వశ్చన్స్ రేపు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దెన్ ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.